ఒకవేళ శాంటా వచ్చి గిఫ్ట్ ఇస్తారు అంటే మీరు ఏం కోరుకుంటారు? మా ఫ్రెండ్ గానికి లవర్ సెట్ అవ్వాలని కోరుకుంటాను. మా ఫ్రెండ్ గానికి లవర్ సెట్ అవ్వాలని కోరుకుంటాను. విన్గే. ఎందుకు బ్రో? అంటే ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? ఆయన గర్ల్ ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటున్నావు కదా? లవర్ ఉంది బ్రో. వాడు కలిసన్నికే పోతున్నారు రేపు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, మళ్ళీ ఇంకో గర్ల్ ఫ్రెండా? సెట్ అయ్యేదని కాదు కానీ ఆమెకు అడ్డిట్లో ఉంది, ఇంకా పర్ఫెక్ట్ అయ్యలేదు, ఇంకా అవ్వలేదు. ఓకే, మీరేం కోరుకుంటారు? బైకా? ఓకే. ఎందుకు అమ్మాయిని ఎక్కించి తిప్పడానికి? అంతే. జాతి రత్నాలు. మా ఫ్రెండ్ గానికి లవ్ చేసిన అమ్మాయితో పెళ్లి కావాలని కోరుకుంటా. మా ఫ్రెండ్ గానికి లవ్ చేసిన అమ్మాయితో పెళ్లి కావాలని కోరుకుంటా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. నేను ఎనీవర్డ్ అడుగుతా. పెద్ద స్కెచ్. ఎందుకు? ఎక్కడికైనా వెళ్ళడానికి ఈజీ ఉంటది. లేజీ ఉన్న వాళ్ళకి స్పెషల్ గా. అంటే మీరు లేజీ అని చెప్తున్నారు? అంతేగా ఎవరైనా లేజీ. ఆఫీస్కి వెళ్ళాలంటే ఇమ్మీడియట్ గా లేచి స్నానం చేసి డోర్ తీసి వెళ్ళిపోవచ్చు. ఓ హాయ్ సార్, హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్ సార్. డైరెక్ట్ ఎండి రూమ్ లో. అంతే. అంతే. ఏం సార్ లేటుగా వచ్చిర్రు మీరు అంటారు. నేనే ఫస్ట్ వచ్చిన సార్ మీకన్నా ముందని చెప్తా. ఏంటి 9 అయిందా టైము? మీరేం కోరుకుంటారు? గిఫ్టా? ఒక ఫుడ్ డేట్ కి తీసుకెళ్ళమంట. పెద్ద స్కెచ్. ఫుడ్ డేట్ కా? శాంటాతో? అవును. నిజమా? ఏది తింటావమ్మా అంటారు. ఎవరు అని అడుగుతాడా? అబ్బా ఏం వాడకవయ్యా. చూద్దాం అప్పుడు. లంచ్ అయితే లంచ్, డిన్నర్ అయితే దాన్ని బట్టి. శాంటాతోనే ఫుడ్ డేట్ కి వెళ్దాం అనుకుంటుంది ఆవిడ. మరి అది కూడా ఒక గిఫ్టే కదా. అడుగుతున్నాం ఫుడ్ డేట్ కి వెళ్దామని. ఎలా అడుగుతారు? గిఫ్ట్ కావాలంటే ఫుడ్ డేట్. శాంటా అనుకుంది, నేను వచ్చాను. ఎలా అడుగుతారు? గిఫ్ట్ అంటే ఫుడ్ డేట్ కి వెళ్దామంటే ఆబ్వియస్లీ ఓకే అని అంటారు శాంటా. నాకు అంత గిఫ్ట్ గురించి ఏం ఆలోచించడం లేదు. ఇన్న అడగండి చెప్తాను. ఓకే, నేనైతే మా డాడీకి ఒక హౌస్ కావాలనుకుంటాను. అండ్ ఇంకా ఒక మంచి జాబ్. చాలు. మీరేం కోరుకుంటారు ఇప్పుడు? నాకేం ఆశలు లేవు. జాతి రత్నాలు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ లేదు. నాకు నీ మీద నమ్మకం లేదురా. లేదు. నిజం చెప్పు. నిజంగా లేదు. పర్లేదు. నిజంగా లేదనా? లేదు. ప్రామిస్. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లల జీవితాలు నాశనం చేసిన లాగా ఉన్నావు. నేను కామెడీ చేయగలను. దొరికిపోయాను. చెప్పు. నిజం చెప్పు. అంటే కాలేజ్ లో అయితే ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ లేదు, అంటే లవర్ లేదు. ఏమేదో మా కెరీర్ మీద ఉన్నాం. ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నా అంతే. ఇద్దరం. ఏం జాబ్ చేస్తున్నా? హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్. మీ ఆఫీస్ లో ఎవరు అమ్మాయి నచ్చలేదని? నేను వచ్చి 3 నెలలే అయింది. 3 నెలల్లో ఎంతమంది అమ్మాయిలను చూసిన? దాంట్లో నర్సెస్ వాళ్ళు ఉన్నారు కానీ ఏమన్నా అక్క అని పిలుస్తాను. ఎందుకు బ్రో? అండ్ వాళ్ళ సిస్టర్స్ అంటారు, అన్న అంటారు, మన అక్క అంటారు. సిస్టర్ అన్నది దానికోసం కాదు. లేదన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయిలు నచ్చలే కాబట్టి సిస్టర్ అనేస్తారు. నచ్చింది అనుకో చెప్పమ్మాయి అని చెప్పి చెప్తాము. అవునా? అలాగే అది కూడా కొంచెం రీజన్. అది కూడా ఒక టైప్ ఆఫ్ రీజన్. అంటే హాస్పిటల్లో ఈయన హాస్పిటల్లో వర్క్ చేస్తా అని చెప్పిండు కదా. ఏదో హాస్పిటల్ అది? హాస్పిటల్లో స్టాఫ్ లో అమ్మాయిలు ఎవ్వరు బాగాలేరంట. సో మేనేజ్మెంట్ కొంచెం చూడండి, అబ్బాయిలు కొంచెం. ఆయన బాధపడుతున్నాడు. ఈయన కళ్ళలో బాధ చూడండి. కళ్ళలో బాధ కనిపిస్తున్నారా? అంటే మనం అడవి మనుషులం కదా. కరువులో ఉండవా? కరువులో లేం బ్రో. నన్నే కరువులో ఉన్నా అని అడుగుతున్నా ఆయన. వీడినే వేసుకోండి నన్ను వేసుకోకండి. ర్యాంప్ వేసేస్తారు హాస్పిటల్లో. ఏం కోరుకుంటావు అంటే తీసుకుంటా. గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా. ఏం గిఫ్ట్?
మీకేం గిఫ్ట్ కావాలి? క్రిస్మస్ తాత ఏ గిఫ్ట్ ఇస్తే అది గిఫ్ట్ తీసుకుంటాం. మీకేమొద్దా? మాకే ఇస్తే మేము తీసుకుంటాం. అదే గిఫ్ట్ లోనే ఏం కావాలి? ఏది క్రిస్మస్ సంబంధించింది ఇస్తే తీసుకుంటాం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓకే, మీరేం కోరుకుంటారు? నేనా ఆ యేసు ప్రభు ఏది చెప్తాది, అంటే మీకు పర్సనల్ గా ఏం కోరికలు లేవా? కోరికలు ఉన్నాయి కానీ అవన్నీ తీస్తారా అబ్బాయి? మీ ఇద్దరు మ్యారీడ్ కదా, మాకేం కోరికలు లేవు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు సడన్ గా కోరుకున్నాం అనుకో, ఇంటికి పోవాలిగా. మాకు ఇక్కడ రావద్దు అందుకని. మీ కోరికలు పెద్దవి. కోరికలు పెద్ద కదా, ఇప్పుడు కొంచెం సాల్వ్ చేసుకోవాలండి. ఇంటికి పోయినాక మనకు ఉంటది భయ్యా. మేడం, మీరు ఒకవేళ ఇంట్లో ఈ వీడియో చూస్తుంటే కనుక సార్ ఏదో కోరుకుంటున్నారు మనసులో అని చూడండి కొంచెం. మనం కోరుకోవడం కన్నా ఇచ్చింది యాక్సెప్ట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. గిఫ్ట్ అంటున్నారు, గిఫ్ట్ అనేది మనం ఎప్పుడూ కోరుకోవద్దు. వాళ్ళకేది నచ్చింది, వాళ్ళకేది మంచిగా అనిపిస్తే అదే ఇవ్వాలి. ఏం కోరుకుంటాం బ్రో, ఏం కోరుకోం. ఒక మంచి లైఫ్ ఉంటే చాలు. అంతేనా? ఒక మంచి గర్ల్ ఫ్రెండ్. అట్లాంటివి వద్దు. ఎందుకు వద్దు? లైఫ్ ఆల్రెడీ సంకనాకిపోయింది. అమ్మాయి వల్లనా? అంతే. సగం అంతే. ఓకే, ఆ అమ్మాయికి ఒక మాట చెప్పమంటే ఏం చెప్పు? ఏం చెప్పాను? ఏది కూడా. ఓకే, మీరేం కోరుకుంటారు? నేనా ఒక ₹1 కోరుకుంటా. తర్వాత అంతే చాలు. చాలా లైఫ్ సెట్. తర్వాత బ్యాంకాక్ పోదాం. బ్యాంకాక్ గోవా బ్యాంకాక్ పోతే సేమ్ బట్ డిఫరెంట్. అది రాదు కదా, భాష రాదు నాకు. భాష రానప్పుడు బాడీ లాంగ్వేజ్ కూడా వస్తుంది. గోవా అంటే కూడా హిందీ మాట్లాడగలుగుతాం, మాకు సంబంధం లేదు. అట్లా హిందీ వచ్చా? హిందీ వస్తుంది. ఓకే, ఆయనకు వచ్చు. మీరేం కోరుకుంటారు? మంచి లైఫ్ అంతే. అంటే ఇప్పుడు లైఫ్ బాగాలేదా? ఫ్యూచర్ లో ఎట్లుంటది తెలియదు. ఫ్యూచర్ లో ఎట్లుండదు, రేపు ఉదాలు తెల్లారుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంతేనా? మంచి లైఫ్, మళ్ళీ గిఫ్ట్ మనీ ఎంత అంటే అంత మనకి సరిపోయినంత ఉంటే చాలు. మీరేం కోరుకుంటారు? పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ అది మనీతో కొనలేము, అది ఒట్టి శాంటా గానీ గాడ్ గానీ ఇవ్వగలుగుతాడు. సో పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ అంతే. అంటే నాకు అవసరం లేదు, నాకు లేదు కదా అది ఎట్లయినా. నాకైతే ప్రెసెంట్ చాలా ఇంపార్టెంట్, అందుకని పీస్ ఆఫ్ మైండ్. అంటే నాకు మైండ్ లేదంటున్నాను. నాకు తెలీదు. విజయ్, నా పేరు సాగర్. బ్రో, నువ్వు ఈడున్నావేంది? ఆడుండాలి కదా. అవునాలి కానీ ఆడ కొంచెం పని ఉందానికి వచ్చా. ఓకే, టైం అండ్ మనీ. అంటే ఇప్పుడు టైం లేదా, మనీ లేదా? రెండు లేవు. ఏం చేస్తుంటావు బ్రో నువ్వు? జాబ్ చేసి ఐటీలో, అందుకనే టైం లేదు. మీరేం కోరుకుంటారు? నేనైతే మంచి జాబ్ కోరుకుంటా. ఫస్ట్ ఏం జాబ్ బ్రో? మంచిదండి, ఏదో ఒకటి, ఏ దొరుకుతుంది. అంటే మంచి జాబ్ అంటే ఏదో ఒకటి అనుకొని ఉంటావు. సాఫ్ట్వేర్, అది స్టడీ ఆపాను. ఇప్పుడు నేను స్టడీ ఆపేసినామని సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లా వస్తుంది మరి? స్టడీ మధ్యలో ఆపుదాం అంటాడు కదా, అదైతే మనమే సంపాదించుకున్నట్టయితే మనం కష్టపడతాం. సాట గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇక మనకు మించింది కోరుకోవాలి, దొరకంది కోరుకోవాలి. శాంటా క్లాస్ గిఫ్ట్ కదా అది. ఈయన లాజిక్ మాట్లాడాడు భయ్య. ఆయన నాకు మ్యారేజ్ అయింది. నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ 2025 నేను ఇప్పుడు కొంచెం కష్టాల్లో ఉన్నా. నేను చాలా పైనకి ఎదగాలని కోరుకుంటా. ఓకే, సూపర్. ఒకవేళ అంతా మంచి జరిగి నువ్వు మంచిగా ఎదిగినావు అనుకో, మీ వైఫ్ ని ఎలా చూసుకుంటావు? నా వైఫ్ ఇప్పుడు పాప ఉంది నాకు. నా పాప కంటే బంగారం లాగా అంటే నా గురించి కష్టపడి వచ్చింది. లవ్ మ్యారేజ్. నా గురించి కష్టపడి వచ్చినప్పుడు నా పాప కంటే బాగానే చూసుకోవాలి కదా.